దీని అమ్మాయి ర్యాపిడో ఊబర్ వాళ్ళోడు ఖాళీ టైంలో డిమాండ్ ఇయ్యాడు. కానీ ఇప్పుడు మీకు కొన్ని స్క్రీన్ షాట్ పెడతాయి ఇక్కడ చూడండి. ఒక్కొక్క స్క్రీన్ షాట్ ఎన్నెన్ని కిలోమీటర్లు ఎన్నెన్ని పైసలు ఇస్తుండు. వానికి అవసరం ఉన్నప్పుడు వానికి డిమాండ్ ఉన్నప్పుడేమో మంచిగా పైసలు ఇస్తాడు, వానికి డిమాండ్ లేనప్పుడేమో మనకు డేకడు కూడా డేకడు. అట్లానే వీనికి డిమాండ్ వచ్చినప్పుడు పైసలు ఎంత ఇస్తుండో దాంట్లో కొంచెం ఒక 20 రూపాయలు 30 రూపాయలు దిగించి మనకిస్తే మనం మంచిగానే నడుపుకుంటాం కాన్న. వానికి అవసరం ఉన్నప్పుడు గుద్దలుగా పైసలు ఇస్తుండు. 12 కిలోమీటర్లు 300 అంట, 15 కిలోమీటర్లు 350 అంట, ఇన్ని పైసలు ఇస్తుడు వాడు. అవే పైసలు ఖాళీ టైంలో కూడా మంచిగా ఇస్తే మనం ఆ కంపెనీలతో కంప్లైంట్ పెట్టాం ఏం చేయం కదా. అరే కనీసం 12 కిలోమీటర్లకు 300 ఇస్తుండు వాడు, 250 ఇస్తే కూడా మస్తే కదా మనకి. వాడు అట్లా ఇయ్యాడు. వాడికి మనకెందుకు ఇస్తాడు? వాడి కస్టమర్లకి బండ్లు కావాలన్నప్పుడు డిమాండ్ ఇస్తాడు, ట్రాఫిక్ పెరిగినప్పుడు డిమాండ్ ఇస్తాడు, ఇంటికి పోదామన్నప్పుడు డిమాండ్ ఇస్తాడు. కానీ మనకు బుకింగ్ కావాల్సినప్పుడు మనం గుద్ద దించుకుని రోడ్డు మీద ఖాళీ ఎగిరేటప్పుడు మాత్రం డిమాండ్ లేదు, బొచ్చు లేదు, పైసలే ఇయ్యాడు. 10 కిలోమీటర్లకు 120 రూపాయలు, 10 కిలోమీటర్లు 130 రూపాయలు అట్లా ఇస్తాడు. అందుకే ఆ కంపెనీలు బంద్ చేసి పడదెంగాలని చెప్పి ఆటో డ్రైవర్లు అంటారు. కానీ అవి ఆ కంపెనీలు బంద్ కావు, అవే అట్లనే నడుస్తాయి అవి. ఇక కానీ డిమాండ్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చినప్పుడు అట్లనే వాడు కూడా మనకి ఇస్తే. కొంతమంది లంజోడుకులు ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు కావాలని అక్కడ ఈ ర్యాపిడో ఏం చేస్తుండే డిమాండ్ చూపిస్తుండు. ఆ డిమాండ్ ఉన్నప్పుడు మనము 120 ప్లస్ 60 అట్లా చూపిస్తుంది కదా. లేపిన తర్వాత ఆడికి పోయిన తర్వాత ఆ పైసలు కొడతలే ఒక్కొక్కసారి. నేను పరిశాన్ అయిపోయినా. మన సికింద్రాబాద్ నుంచి కూడా తీసుకోయినా మల్లాపూర్. అబ్బా ఎంత పెద్ద బుకింగు. మంచి మంచి బుకింగ్లు పడుతున్నాయి ఇప్పుడు. ఇంటికి పోయే టైంలో బుకింగ్లు పడుతున్నాయి. ఈ ఊబర్లో ఏమో ఒక బుకింగ్ కొట్టాలి, ఆ ఒక్క బుకింగ్ పడతలేదు. ఒక్క బుకింగ్ కోసం ఇక్కడ కూర్చున్నా. ఆ ఊబర్ కంపెనీ బంద్ చేయాలి అని చెప్పారు కానీ ముడ్డ కూడా బంద్ చేస్తలేరు.